అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చలు తయారుకున్నాయి. చలో సుషేదం పార్ని అంతకంటే మొదల హెడ్లైన్స్. బూతులు తిట్టుకున్న లీడర్లు, టార్గెట్ చేసుకున్న ఈటల జగ్గారెడ్డిలు, ఉద్యమకారురాల్ని కలిసిన కేటీఆర్, అల్ముకొని యాది చేసుకున్నారు ఆ రోజులు. 4 సార్ల ఎమ్మెల్యేకు ఇల్లు లేదు, సాయుధ పోరాట కుటుంబానికి సాయం లేదు. నీరా పట్టుబట్టిన అందగత్తలు, నంజుకొని తిన్నారు ముంజలు. ఓ సినిమా అంటే హీరో, హీరోయిన్, స్టోరీ, కామెడియన్లు వీళ్ళు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఆ సినిమాను ముందుగానే అనుకొని దాన్ని ఓ పద్ధతి ప్రకారం రాసి కెమెరాలు పెట్టి యాక్షన్లు తీసి ఆఖరికి సినిమా విడుదల చేసే డైరెక్టర్లు మాత్రం చాలా మందికి తెలియదు. వాళ్ళు కష్టపడి సినిమా తీస్తే హీరోలకు, హీరోయిన్లకు పేరు వస్తుంది. డైరెక్టర్లు అనేటోళ్లకు పేరు వచ్చడేమో కానీ కొన్ని సార్లు వాళ్ళని మర్చిపోతుంది ఇండస్ట్రీ. కానీ గీ హీరో చూడండి డైరెక్టర్ కోసం ఏం చేసిండో. సినిమాలు తీసే దర్శకునికి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ హీరో ఇస్తే అదిరిపోకుంటే ఇంకేమైతుంది. హీరో కార్తీ, అరవింద స్వామి ఇద్దరు కలిసి యాక్టింగ్ చేసిన సత్యం సుందరం అనే సినిమా తీసిన డైరెక్టరు ప్రేమ్ కుమార్. తను తీసిన సినిమాకు పైసలు రాలేదట గాని మంచి పేరు వచ్చిందట. అట్లా హీరో సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ ప్రేమ్ కుమార్ కు చాలా దగ్గరైందట. వాళ్ళ దోస్తాన్ సంగతి అట్లుంచితే ఎప్పటి నుంచో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కు ఇసొంటి కారు కొనాలనే ఆశ ఉండేదట. దానికి సరిపోను పైసలు కూడా జమ చేసుకున్నాడట. కానీ అసొంటి మోడల్ కార్ లేక ఆలస్యమై పక్కకు పెట్టిన పైసలు ఖర్చు అయినాయట. తను గన్న కలగానే మిగిలిపోయిందట. ఆ ముచ్చట సూర్యకు, కార్తీకి ఎట్లా తెలిసిందో ఏమో. ఆ డైరెక్టర్ నచ్చినా మెచ్చిన కారును కొని ఇంటికి అడబెట్టిండ్రట. దాన్ని ఓ ఫోటో కొట్టి ప్రేమ్ కుమార్ కు పంపిండ్రట. ఇంకేమున్నది, సినిమాలల్లో సస్పెన్స్ సీన్లు తీసే తనకే వీళ్ళు సస్పెన్స్ ఇచ్చే వరకు పరిశాన్ అయిందట. ఓ రోజు ఇంటికి రమ్మనిగో గిట్ల కారును చేతిలో పెట్టిండ్ర అన్నట్టు. ఇంత పెద్ద పొడుగుత ముచ్చట్ను ఇన్స్టాలో పోస్ట్ చేసి మనతోను పంచుకున్నాడు. ఈ కార్ ధర 25 లక్షలు అయినా దీన్ని డబ్బుతోటి కొలవద్దు, మంచి స్నేహితులకు గుర్తుగా ఓ తమ్ముని కోరికను అన్న నెరవేర్చినట్టు అనుకోవాలన్నట్టు ఇన్స్టాలో రాసిండట ప్రేమ్ కుమారు. సినిమా తీసిన తర్వాత దర్శకుడు, హీరోలకు సంబంధమే ఉండదు. మళ్ళీ కొత్త స్టోరీ రాసుకొని వచ్చి చెప్పుడు మొదలైతే తప్ప మాటలు కలవై, దోస్తాన కుదరది. అంత బిజీగా ఉంటారు ఎవ్వల కాళ్ళు. అసొంటిది హీరో సూర్య, కార్తీలు డైరెక్టర్ కళ నెరవేర్చిండ్రంటే ఎంత గొప్ప మనసున్నోళ్ళో కదా. హైదరాబాద్కు వచ్చిన ప్రపంచ అందగత్తలు తెలంగాణ అంతటా తిరిగి ఇక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి తెలుసుకుంటారు. ఇక్కడ గొప్పతనం తెలుసుకొని ప్రపంచానికి తెలుపుతారు అని చెప్పుకున్నాం కదా. హాగో అన్నట్టే హైదరాబాద్లో ఉన్న కళ్ళు మండవ కాడికి పోయినరు. గౌడన్నలు తీసిన నీరాను గట్టిగా ఓ పట్టు పట్టినరు. ఈత నీర మంచిగున్నది, నీ బాంచన్ తాగుతుంటే కమ్మగున్నది. బుస్స బుస్స వంగుతున్నది, నీ బాంచన్ తాగినాక ఎక్కుతున్నది అన్నట్టు గాజు ముంతలల్లా పోసుకొని డీజే మ్యూజిక్ పెట్టుకొని తాగుతున్నారు అందగత్తలు. ఆగో అటు పక్క ఓ ముద్దుగుమ్మ నీరా తాగిందో లేదో డాన్స్ వేస్తూనే ఉన్నది. నీరా తాగినాక నంజుక తిననీకే ముంజలు కూడా ముందట్టున్నాయి. హీగో గిట్ల తెలంగాణలో ఉన్న మొత్తం ప్రత్యేకతలను పలకరిస్తారట ముద్దుగుమ్మలు. యుద్ధం చేయబట్టి తెలంగాణ మొత్తం తిరగాల్సిన కొన్ని ప్లేస్లను క్యాన్సిల్ చేసిండ్రని చెప్పుకున్నాం కదా. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతలేదు కదా, అందుకే ఇంతకు మున్పటి తీరుగానే ఈ అందమైన భామలను తెలంగాణ మొత్తం తిప్పుతారట. సోమవారం మాపటిలి నాగార్జున సాగర్ను, దాని పక్కనున్న బుద్ధవనం ప్రాజెక్టును చూస్తారట. అక్కడనే రాత్రిపూట భోజనాలు చేస్తారట. కొంతమంది అందగత్తలు బౌద్ధ మత దేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళు ఇంకింత ఎక్కువ సంబరపడతారు కావచ్చు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న చార్మినార్లున్న లాడ్ బజార్ గాజుల దుకాణాలు తిరిగి షాపింగ్లు చేస్తారట. చౌముల్లా ప్యాలెస్ లో మంచి విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారట. ఆ తర్వాత గోల్కొండ కోటను, అట్లనే వరంగల్ కోటకు తిరుగుతారట. ఇంకా తెలంగాణలో ఉన్న మంచి మంచి జాగాలకు తిరుగుతారట. కాబట్టి మీకు ఈ ప్రపంచ
ప్రపంచ అందగత్తలు మీరున్న ఏరియాకి వస్తే పోయి చూడుండ్రి. అసలే ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళ వీళ్ళే అందగత్తలు కాబట్టి ఒకసారి చూసి ఆనందపడుండ్రి అని అంటుర్రు అందాల పోటీల గురించి తెలిసిన పబ్లిక్. కాలం మారుకుంటూ పోతున్నది, కొత్త టెక్నాలజీ పెరుగుతున్నది, కొత్త మనుషులు పరిచయం ఎక్కువైతున్నది. ఇదంతా మనకు మంచిగానే అనిపిస్తున్నది కావచ్చు, కానీ అప్పుడప్పుడు పాత రోజులే మంచిగా ఉండే అనిపిస్తుంటుంది. ఆ ఆపత్యాపాలు అనురాగాలు అప్పుడే మంచిగా ఉండే అనిపిస్తుంది. అట్లాంటి పాత దోస్తులు పాత స్నేహితులు కలిసినప్పుడు ఒకసారి వెనకకు పోతాం. హాగో అట్లనే అయింది కావచ్చు కేటీఆర్కు. పాతకాలం నాటి ఆ ప్రేమలు చూడుండ్రి, తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఆ ఉద్వేగం చూడుండ్రి. కేటీఆర్ కనవడుతోనే గుండెలకు అద్దుకున్నది. తమ్ముడా వచ్చినవా అన్నట్టు కావలించుకొని కంట నీరు తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ తండాకు ఓ పెళ్లి కార్యానికి పోయిన కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్రం కొరకు రగిలిన పోరులా కలిసి నడిచిన అంజక్క ఈ అక్క. కష్టకాలంలో కలిసి నడిచినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, కేసుల పాలైనాం, ఉన్న దాంట్లోనే సదురుకొని తిన్నాం, ఎన్నో కష్టాలు పడ్డామని ఆ రోజులు ఒక్కసారే అంజక్కకు కేటీఆర్ను చూడంగానే గుర్తుకొచ్చినట్టున్నాయి. అందుకే పట్టుకొని ఏడ్చింది. కేటీఆర్ కూడా పెళ్లికాడికి పోకముందే అంజక్క అనే ఉద్యమకారాలు ఉంటది కదా ఈ ఊర్లే, ఎట్లున్నది మంచిగున్నదా అని అడిగిండట. పెళ్లికాడికి పోయేసరికి అంజక్క ఎదురైందట. అప్పటి వరకు పెళ్లికి వచ్చినోళ్లతో మాట్లాడిన అంజక్క ఒక్కసారే కేటీఆర్ అవుపడేసరికి ఇగో గిట్లాడుముకున్నది. తమ్ముడా నాయన మంచిగున్నాడా, అమ్మ ఎట్లున్నది, నీ పిల్లలు పెద్దోళ్ళు కావచ్చు అన్నట్టు మాట్లాడిందట. ఏందంజక్క రాష్ట్రం వచ్చేదాకా పోరాడి తర్వాత కనిపించలేదు ఎందుకక్క అంటే, ఇన్ని రోజులు ఆరోగ్యం మంచిగా లేక రాజకీయాలకు దూరం ఉన్న తమ్మి అని కేటీఆర్కు చెప్పిందట. ఇంత కలుపుగోలుగా అంజక్క కేటీఆర్ కలిసిపోవడంతోని ఆ ఉద్యమ కాలం నాటి బంధమే వేరు. ఆ కాలం నాటి ముచ్చట్లు కూడా యాది పెట్టుకొని కేటీఆర్ అంజక్కను కలుసుడు ఇంకింత గ్రేట్ అని మాట్లాడుకుంటున్నారట. జనంతోని ప్రేమ గుండుట్లా వాళ్ళని యాది పెట్టుకొని మరి కలిసిపోవట్లా కేటీఆర్ తండ్రికి దగ్గ కొడుకు అనిపించుకున్నాడని అంటున్నారట. ఆంధ్ర భోజనం, నెల్లూరు చేపల పులుసు, రాయలసీమ రాగి సంకటి, ఉలవచారు, తెలంగాణ బగార బువ్వ, గోదావరి ఆవకాయ పచ్చళ్ళు, బెంగుళూరు బేకరీ, జైపూర్ స్వీట్ షాప్, ఇట్లా ఊర్ల పేర్లు ఉన్నట్టే కరాచీ బేకరీ అనే పేరుతోని దుకాణాలు నడుపుతున్నారు. అయితే అసొంటి పేర్లు మన దేశంలో ఉండొద్దట. అందుకే ఏం చేస్తున్నారో చూడుండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా పొట్టు పొట్టు చేసిండ్రు కదా షాపును, ఆగమాగం అక్కరకు రాకుండా చేసిండ్రు. కరాచీ పేరు కనబడితే కళ్ళు ఎర్రగైతున్నాయి అటీలకు. అందుకే కాషాయం కండువాళ్ళు మెడలు వేసుకొని కట్టెలతోని పొట్టు పొట్టు కొట్టిండ్రు కరాచీ షాపు బోర్డును. దుకాణం పేరు కరాచీ కాకుండా ఇంకేదన్నా పెట్టి వ్యాపారం చేసుకోండ్రి, లేకుంటే వ్యాపారమైన బంద్ పెట్టుండ్రి, లేకుంటే గిట్లనే అవుతుంది అన్నట్టు చేసిండ్రు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మరి అంతగానో ఆ పేరుతోని వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటిది, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, కరాచీ అనేది పాకిస్తాన్ దేశంలో ఉన్న పట్నం పేరట. దాని పేరుతోని ఇక్కడ మీరు బేకరీలు నడుపుడైంది, చల్ తీసేయండి అని రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఇట్లనే వేస్తున్నారట. మరి అంతే కదా, పాకిస్తాన్ దేశపోడు ఇక్కడ షాప్ పెట్టుడైంది, ఇక్కడి లాభాలు అక్కడికి పంపుడైంది, ఆ దేశం పేరు పెట్టుకొని వాళ్ళు బతుకుడైంది అనే కదా మీరు అనుకునేది. కానీ ఆ బేకరీ పెట్టిన వాళ్ళు మనోలే, అంతేకాదు వాళ్ళు హిందువులే. అప్పుడెప్పుడో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కరాచీ నుంచి వచ్చిండ్రట. పాకిస్తాన్ దేశంలో మతాల కొట్లాటలు ఉంటాయి, వాళ్లకు మతం నెత్తికెక్కింది కాబట్టి ఇక్కడ బతకలేమని భారతదేశానికి వలస వచ్చిండ్రట. కరాచీ నుంచి వచ్చిండ్రు కాబట్టి అక్కడ పుట్టి పెరిగిన ప్రేమ కొద్దీ కరాచీ పేరుతోని బేకరీ నడుపుతున్నారట. మన దేశానికి ట్యాక్స్ కడుతున్నారు, మన దేశ ఆదాయాన్ని పెంచుతున్నారు, మనోళ్ళకే కేకులు తీపి వస్తువులు అమ్ముతున్నారు. ఒక్క పేరు మాత్రమే వేరు,
ఆగో అదే మన దేశానికి పెద్ద శత్రువు అన్నట్టు ఆ పేరు వల్లనే దేశానికి ఎనలేని నష్టం జరుగుతున్నది అన్నట్టు కరాచీ బేకరీ చేయబట్టే ఉగ్రవాదులు దేశంలోకి సొరబడ్డట్టు కరాచీ అనే పేరు వల్లనే మన దేశం ప్రపంచంలో నంబర్ 1 అయితలేదు అన్నట్టు చేసిండ్రు. ఇక దీన్ని చూసిన వాళ్ళు ఉత్త పేర్లేమున్నది వాళ్ళకేదో సెంటిమెంట్ ఉన్నది కావచ్చు, దానికి ఆస్తులకు నష్టం చేసుడు కరెక్ట్ కాదు. ఇదేం దేశభక్తిరా దేవుడా అని అంటున్నారు. కరాచీ బేకరీ ఓనర్లు మాత్రం మమ్మల్ని ఆదుకోండ్రి, మా బతుకు తెరువును కాపాడుండ్రి అని సర్కార్ను కోరుతున్నారు. మరి ఈ కరాచీ బేకరీ లొల్లులు ఎంత దూరం పోతాయి? సర్కార్ బజరంగ్ దళ్ కార్యకర్తలను అడ్డుకుంటదా, కరాచీ బేకరీలను ఆదుకుంటదా అనేది చూడాలిగా. తోల్ తీస్తా, తొండలు సొర్రగొడతా, కొడుకాని బట్టలిప్పి బజార్లో నిలబెడతా. ఏ పేవుకుగాలారా, హౌలేగాలారా, షీర్ చింతకు గడతా, బట్టెవాస్ బడవేగాళ్ళు మోపైన్రు, ఇజ్జత్ తీసి ఇంటెన్కేస్తా, కొడకల్లారా ఒక్కడిని బయట తిరగనియ్యా అనే బూతులు రాజకీయ ఆనిముత్యాలు అప్పుడప్పుడు బయటికి వస్తుంటాయి. ఆగో అట్లనే వచ్చినాయి ఇంకా కొన్ని పొలిటికల్ బూతుల పురాణం. చిన్న పిల్లలుంటే కొద్దిగా దూరం పెట్టినుండ్రి. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ. ఇన్నరా కొడకల్లార కాడ మొదలుపెట్టి శాడిస్టు సైకో దాకా తిట్టుడే మొదలుపెట్టిండు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఖబర్దార్ కొడకల్లారా అనుకుంటా బాగానే బెదిరిస్తున్నాడు. ఎప్పటికీ కోపతాపాలకు పోకుండా జర నిమ్మలంగానే మాట్లాడే ఈటల రాజేందర్ కు గింతగానం కోపం ఎందుకు వచ్చిందో గాని కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే గరమైండు. మరి ఇప్పుడున్న రాజకీయాలకు నిమ్మలంగా ఉంటే నడవది, తిట్ల దండకం మొదలు పెడితేనే పెద్ద లీడర్ కావచ్చు అనే ఆలోచన ఉన్నదో ఏమో. సామాన్యంగా బూతుల జోలికే పోని ఈటల రాజేందర్ ఇట్లా రువ్వడి పెంచిండంటే రాబోయే రోజులలో తిట్టుడు మంత్రాన్ని నమ్ముకొని ముందుకు పోతా అన్నట్టు అనిపిస్తున్నది. ఈటలు ఇట్లా తిట్టినాక కాంగ్రెస్ పార్టీ ఊకుంటారా? తిట్టుడులా మమ్ములను మించినోళ్ళు ఇంకెవ్వరు ఉండరు అన్నట్టు చేస్తారాయే. అందుకే ఇగో గిట్లా రియాక్ట్ అయిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బగర్ సబ్జెక్టులో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడ అయ్యిండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. ఇన్నరా ఈటల రాజేందర్ను తిట్టేదానికి ప్రెస్ మీట్ పెట్టిండట. అంటే పార్టీ విధానాలు, ప్రజలకు జరిగిన అన్యాయాలు చెప్పేదానికి కాదు ప్రెస్ మీట్లు పెట్టేది. గిట్టని లీడర్లను తిట్టేదానికి కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చు అన్నమాట. అందుకే బేవకూఫ్, మెంటల్, ఫాగల్ అని పొట్టు తిట్టుడు మొదలు పెట్టిండు. ఇట్లా తిట్టుడు సరిపోలేదని ఇంకేమన్నాడు ఈనుండ్రి. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. అట్లా చేస్తాడట. తిట్టే బూతులు సరిపోతలేవట, అందుకే నడి రోడ్డు మీద గుంజీలు తీయిస్తాడట. మరి ఈ వార్నింగ్ ని ఈటల రాజేందర్ ఊకుంటాడో లేకుంటే ఇంకింత డోసు పెంచి తిడతాడో? జగ్గారెడ్డికి నాకు పోలికే లేదు అన్నట్టు మాట్లాడిండు. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు? కొట్లాడుతుంది దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు ధీరును అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు ధీరును అనుకున్నా కానీ గిట్లా ఎట్టాలని అనుకోలేదు. మళ్ళా దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఇగో గిట్లా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఈటల రాజేందర్ కు నడుమ తిట్ల పోరాటం. ఇది ఇట్లనే పెరుగుకుంటా ఎందాక పోతుందో ఏమో గాని తెలంగాణలో బూతులతో రెచ్చగొట్టినట్టు మాట్లాడే లీడరే అసలైన నాయకులు అన్నట్టు చేస్తున్నారు. ఏందో ఏమో.
ఆపరేషన్ సింధూర్తోని యుద్ధంలోకి దిగిన భారత్ అమెరికా మధ్యవర్తిత్వం వహించినాక కాల్పుల విరమణ చేశారు. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ నిమ్మలమవుతున్నాయి. ఈ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా పనులు ఆపేయాల్సి వచ్చింది. మరి ఇక అవన్నీ మళ్ళా షాల్ చేస్తారట. గా పనులు ఎట్లున్నాయో చూద్దాం పని. భారత్ పాకిస్తాన్ నడుమ అవుతున్న ఆపరేషన్ సింధూర్ వల్ల చాలా పనులు ఆపేయాల్సి వచ్చింది. జనాలు రద్దెక్కున్న జాగాలను కూడా భద్రత కోసం మూసేసారు కదా. దినాం గాలి మోటార్ల ప్రయాణాలు బాగా అయితే పబ్లిక్ కూడా ఎయిర్పోర్ట్లకు వస్తారని 32 ఎయిర్పోర్ట్లను మూసేసారు. ఇక ఇప్పుడు అమెరికా మధ్యవర్తిగా నిలబడి కాల్పులు ఆపింది కాబట్టి ఇప్పుడిప్పుడే దేశంలో పనులన్నీ మెల్లమెల్లగా షాలవుతున్నాయి. అట్లా మూసేసిన ఈ 32 ఎయిర్పోర్ట్లను కూడా ఓపెన్ చేసి ప్రయాణాలు చురువు చేశారు. ఇక ఇవి షాలవుడితోని ప్రయాణికులు విమానాయ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులన్నీ మెల్లగా ఒక్కొక్కటి షాలవుతుండేసరికి అందరూ నిమ్మలమవుతుర్రు. దేశ భద్రతకు అంశం కాబట్టి అధికారులు పరిస్థితులను భూతద్దంలో పెట్టి చూసినాక అంత మామూలే అనిపించినాకనే ఈ ఎయిర్పోర్ట్లన్నిటిని ఓపెన్ చేసిరట. ఇక ఇప్పటి సంది గాలి మోటార్ ప్రయాణాలు ఎప్పట్లెక్కనే అవుతాయట. మరిగా ఎవరన్నా ఈ యుద్ధం వల్ల బయట దేశ ప్రయాణాలు ఆపేసుకున్న వాళ్ళు ఉంటే పోవచ్చు. ఈ ముచ్చటిట్లుంటే ఇంకో దిక్కు ఆగిపోయిన IPL క్రికెట్ కూడా షురూ కాబోతుంది. కాకుంటే ఎప్పట్లెక్క అన్ని స్టేడియంస్లు కాదు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్టేడియాలలోనే ఆట పెడతారట. ఇట్లా దేశంలో అయిపోయిన పనులన్నీ మెల్లగా ఒక్కొక్కటి మళ్ళా షాలవుతున్నాయి. ఎంత నిమ్మలమైనా ఈ పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపిస్తూనే ఉంటది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. బయటకు పోయినప్పుడు లేకుంటే ఇండ్లలోనే ఉన్నా కూడా సైబర్ నేరాలకు రద్దెక్కున్న జాగలకు జర ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఏమంటున్నాం పైలమ్మలా? కమ్యూనిస్టులతోని ఏం కాదు, వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు, ప్రజలకు వాళ్ళు చేసిన సేవ ఏం లేదు అని అంటుంటారు కొందరు కమ్యూనిస్టుల గురించి తెలియనోళ్ళు. కానీ కమ్యూనిస్టులు చేసిన త్యాగం చిన్నదా? ఇల్లు వాకిల్ని వదిలిపెట్టి ప్రజల కోసమే పనిచేసిన వాళ్ళు, వాళ్ళ యావదాస్తిని ప్రజల కోసం పంచిపెట్టిన లీడర్లు, వాళ్ళదంతా త్యాగాల చరిత్ర. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు మరణించినా మంది మంచిగా బతకాలి అని కోరుకునేటోళ్ళు. ఆగో అసోంటి ఓ గొప్ప లీడర్ కుటుంబం ఎట్లుందో చూడండి. చూసిండ్రా ఎట్లున్నదో మాజీ ఎమ్మెల్యే ఇల్లు. గాలొస్తే గలగల వానొస్తే వలవల అన్నట్టు ఎప్పుడు కూలిపోతుందో తెలియనట్టున్నది. ఇంతకు ముందు సగం ఇల్లు కూలిపోతే దాన్ని రేకులతోని చిన్న పాకేసిండ్రు. కడుమిల్లుకు వాన పడితే నీళ్లు ఉరవకుండా మీద పరద కప్పిండ్రు. సూర్యాపేట నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ ఇల్లు ఇది. కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీకి పోయి ప్రజల కష్టాలను పట్టించుకున్నాడు తప్ప తన ఇంటి గురించి పట్టించుకొని గొప్ప లీడర్ మల్సూరు. అందుకే ఇగో ఇప్పుడు ఇట్లున్నది తన ఇల్లు. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మనిషి ఇల్లు ఇట్లుండుడంటే ఎంత ఘోరమో చూడుండ్రి. ఎన్నికలప్పుడు ప్రచారం చేసేటానికి వచ్చిన ఏ పార్టీ అయినా మల్సూర్ త్యాగాన్ని మర్వం. అధికారంలోకి వచ్చినాక ఆదుకుంటామని చెప్తున్నారట గాని ఇంతవరకు ఆదుకున్న వాళ్ళు ఎవ్వలేరట. ఇల్లు రాలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేం రాలేదు, ఏ లోన్ రాలేదు, ఏ ప్రభుత్వం కూడా మాకేం సాయం చేయలేదు. మాకు గవర్నమెంట్ ఇండ్లు అనేదే రాలేదు, మాకు గవర్నమెంట్ సొమ్ము ఏం కూడా రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా స్పందించి మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది వస్తుర్రు, ఎంతోమంది సెల్లులలో తీసుకొని పోతుర్రు, పేపర్లకు ఇస్తుర్రు, కానీ ఎలాంటిది మాకేం ఇంతవరకు చెందలేదు. ఇప్పుడైనా స్పందించి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇన్నరా ఇగొస్తుంది అగొస్తుందని ఎదురు చూసి మల్సూర్ ఇంటోళ్ళ కండ్లు కాయలు కాసినాయట గాని ఒక్కలు కూడా ఆదుకోలేదట. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారట గాని పట్టించుకోలేదట. కాంగ్రెస్ సర్కార్ అన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అనుకుంటే అది కూడా రాలేదట. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన లీడరు పుచ్చలపల్లి సుందరయ్య, భీమరెడ్డి, నరసింహారెడ్డి, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం అసొంటి లీడర్లతోని కలిసి పనిచేసిన మల్సూరు కుటుంబాన్ని ఇట్లనే నా గౌరవిస్తే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంటు భూమి సంపాదించుకొని మల్సూరు తనకున్న కొద్ది భూమిని కూడా సర్కార్ బడికి రాసిచ్చిండట. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఈ ఇంట్లుండే ప్రజల తక్లీబులు పరిష్కారం చేసిండంటే ఎంత గొప్ప మనిషి అయితే ఇట్లా చేస్తాడు చెప్పుండ్రి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు మన్మన్లు మునిమన్మన్లు కూడా కూర్చొని తినేంత ఆస్తులు కూడా పెట్టుకుంటారు. అసోంటిది మల్సూర్ తర్వాత తరం ఇట్లా అయిపోయిందంటే ఎసోంటి త్యాగమో చూడుండ్రి. ఈ కాలం జనాలైతే మల్సూర్ అన్ననే తిడతారు కావచ్చు. ఎమ్మెల్యేగా 20 ఏండ్లు పనిచేసి కనీసం మంచి ఇల్లు కట్టించలేకపోయిందంటారు కావచ్చు. కానీ నికార్సైన కమ్యూనిస్ట్ గా ప్రజల కోసమే బతికిండు మల్సూరు. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ న్యాయం చేసి మల్సూర్కు గౌరవం ఇయ్యాలనని కోరుతున్నారు కమ్యూనిస్టుల త్యాగాల విలువ తెలిసిన వాళ్ళు. సుశిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటికి చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.